నా దగ్గర కామన్లీ వచ్చే ఫీమేల్ ఫస్ట్ యాక్ని అని వస్తారు. నా ఫస్ట్ క్వశ్చన్ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా అని. ఆ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి, పీసీఓఎస్ ఏం లేదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు అనుకుంటాను. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా పీసీఓఎస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. పీసీఓఎస్లో వన్ అమాంగ్ ద సైన్ ఇస్ పీరియడ్ ఇంబ్యాలెన్స్. అది ఒక్కటే మెయిన్ సైన్ కాదు. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎలా అసోసియేట్ చేసుకోవచ్చు? ఒకవేళ మీకు ఫేషియల్ హెయిర్ వస్తుంది, మెడ నల్లగా అవుతుంది, అండర్ ఆర్మ్స్ నల్లగా అవుతున్నాయి, ర్యాపిడ్గా సడన్గా వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, మీరు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది, లాస్ట్ సైన్ ఇస్ పీరియడ్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. ఇవన్నీ సైన్స్ మీరు చూసుకుంటే కరెక్ట్ గా హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే ఆ పీసీఓఎస్ అనేది బయటపడుతుంది. రైట్? ఓన్లీ నాకు పీరియడ్ ఇంబ్యాలెన్స్ లేదు, సో నాకు పీసీఓఎస్ లేదు, సో ఈ యాక్ని దాని వల్ల కాదు అనుకుంటే అది కరెక్ట్ అవ్వదు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లింక్ బిట్వీన్ యాక్ని అండ్ పీసీఓఎస్. కొన్ని కేసెస్లో ఏంటి అని అంటే నేను ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇఫ్ ఐ ఫీల్ ఈ యాక్ని తగ్గట్లేదు, చాలా రెసిస్టెన్స్ ఉంది అన్నప్పుడు నేను హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయిస్తాను. టు మై సర్ప్రైజ్ చాలా మందికి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ ఉంటుంది.